శ్రీమాత్రే నమః. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో సడన్గా లో అనిపిస్తూ ఉంటుంది. ఏదో నిస్సత్తువ కమ్మేసినట్టు, ఆవహించినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ అనిపించదు, ఏ పనికి ఇంట్రెస్ట్ రాదు, బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో కలవాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. సో అలాంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? నిజంగా బయటపడడానికి మార్గం ఏదైనా ఉందా అంటే ఉంది. ఒక విధానంతో, ఒక పద్ధతిలో మనం ఫాలో అయితే కనుక తప్పకుండా ఆ మూడ్ నుంచి మనం బయటికి రావచ్చు. సో అలా జరిగినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ కష్టమైనా సరే మీరున్న ప్లేస్ నుంచి లేవండి, లేచి వేరే చోటికి వెళ్ళండి. అదేం చేస్తుందంటే శరీరంలో ఒక కదలికని ఇస్తుంది. ఆ కదలిక వల్ల ఏం జరుగుతుంది? ఎనర్జీ ఏదైతే ఉందో అది శరీరంలో మూవ్ అవుతూ ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ అది జరుగుతూ ఉందన్నమాట. సో అట్లా వెళ్ళిన తర్వాత ఇఫ్ ప్రకృతి ఉంటే కనుక, అంటే బయట మొక్కలు అట్లా ఉంది, పచ్చని చెట్లు ఉన్నాయి చక్కగా, అలా ఉన్నప్పుడు వెళ్ళి వాటిని చూడండి, ఆస్వాదించండి. చెప్పులు లేకుండా అటు ఇటు నడవండి, బ్రిస్క్ వాక్ చేయండి. చేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. అలా చేసేటప్పుడు బలవంతంగానైనా మీ పెదవులపై చిన్న స్మైల్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఇష్టం లేదు, బట్ ప్రయత్నం అయితే మనం పెట్టచ్చు కదా. ఇలా చేస్తే నేను మారుతాను అన్నప్పుడు జస్ట్ డూ ఇట్, అంతే. అలా చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ బెండ్ అవ్వండి. మీ చేతులతో మీ కాళ్ళను టచ్ చేయడానికి ప్రయత్నించండి, అరికాళ్ళను లేదా కాలి వేళ్ళను టచ్ చేయడానికి ప్రయత్నించండి. చేసిన తర్వాత జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ముందుకి వెనక్కి. ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తామో, వ్యాయామం చేస్తాం కదా, అలాగా స్ట్రెచ్ చేయండి మీ చేతుల్ని. ఇప్పుడు మీరు ఎక్కడైతే కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారో అక్కడికి వచ్చి కూర్చోండి, మీకు నచ్చిన విధంగా. సుఖాసనం అవ్వచ్చు, ఎలాంటి పోస్చర్ అయినా సరే. అలా కూర్చొని ఇప్పుడు చక్కగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి మెల్లగా. ఒక 2-3 సార్లు అట్లా చేయండి. సాధారణంగా ఇలాగా మూడ్ ఆఫ్ అయినప్పుడు కానీ, ఏమి చేయాలి అనిపించినప్పుడు, నిస్సత్తువ అనిపించినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే పొత్తి కడుపు యొక్క కండరాలపై పడుతుంది, అబ్డామినల్ మజిల్స్ పైన పడుతుంది. అంటే సడన్లీ ఏదో విషయం విన్నాము, టెన్షన్ వస్తుంది, లోపల కంగారు అనిపిస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ప్రెషర్ ఉంది, వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, అప్పుడు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఈ పొత్తి కడుపు యొక్క కండరాలపైనే ఉంటుంది. వినకూడని వార్త విన్నప్పుడు సడన్లీ పొట్టలో ఏదో నొప్పి అనిపిస్తుంది, ఏదో గిరగిరా తిరుగుతున్నట్టు, ఇట్లా మెల్లి తిప్పుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన ఆలోచనల యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే నాభి పైన పడుతుంది. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు చక్కగా కూర్చున్నారు కదా, కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. అలా చేస్తూ ఇప్పుడు మీ కుడి చేయిని తీసుకోండి, కుడి చేతిని నాభి దగ్గర ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసి రొటేట్ చేస్తూ ఉండండి, తిప్పుతూ ఉండండి, సర్క్యులర్ మోషన్లో రౌండ్గా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే మీ అరచేతికి నాభికి మధ్యన ఉన్న రాపిడి వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది, వేడి పుడుతుంది. ఎప్పుడైతే అలా వేడి మీకు తెలుస్తూ ఉందో అప్పుడు ఈ 2 చేతుల్ని ఇలా జాయిన్ చేయండి. జాయిన్ చేసి నాభి దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు శ్వాస తీసుకొని ఆపాలి, కుంభించాలి. కుంభించి శ్వాసను వదలాలి. ముక్కు ద్వారానే ఈ ప్రాసెస్ జరగాలి. చక్కగా ఇలా శ్వాస తీసుకొని సో శ్వాస ఎంతసేపు తీసుకుంటారు, ఎంతసేపు కుంభిస్తారు, ఎంతసేపు వదులుతారు అనేది మీ ఇష్టం, మీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా కుంభిస్తున్నారు కదా, శ్వాసని ఆపుతున్నారు కదా, ఆపేటప్పుడు ఏం చేయాలంటే మీరు విజువలైజ్ చేసుకోవాలి, అక్కడ ఒక అగ్నిని, ఒక మంటని మీరు వెలిగిస్తున్నారు. దీపం కాదు, ఒక మంటని మీరు వెలిగిస్తున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. ఇలా చేతులు పెట్టి శ్వాస తీసుకొని బంధించి ఉంచినప్పుడు అక్కడ మీరు ఒక మంటని వెలిగిస్తున్నట్టు ఊహించుకోవాలి. ఊహించిన తర్వాత శ్వాసను వదిలేయండి మెల్లగా. ఇప్పుడు చేతులు ఇట్లానే ఉండాలి,
చక్కగా శ్వాసను తీసుకోవాలి, వదులుతూ ఉండాలి. ఇలా శ్వాసని తీసుకున్న ప్రతిసారి అక్కడ ఉన్న మంట పెరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. శ్వాసను వదులుతున్నప్పుడు ఆ మంట సాధారణ స్థితికి వస్తున్నట్టు భావన చేయాలి. కొద్దిసేపటికి ఇలా చేస్తూ ఉండగా ఏమవుతుందంటే మీరు శ్వాస తీసుకున్నా వదిలినా కూడా ఆ మంట అలానే ఉంటుంది స్థిరంగా. ఇప్పుడు బాడీలో ఆ హీట్ని మెయింటైన్ చేయడానికి, ఆ స్థితిని అలా కంటిన్యూ చేయడానికి ఒక శబ్దం ఉంది. అదేంటంటే రమ్. ఇలానే ఉంచుకొని మీరు రమ్ 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 అని చెప్తూ ఉండాలి. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ శరీరంలో ఆ నాభి దగ్గర ఆ వేడి అనేది స్థిరంగా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, అంతకు ముందు ఉన్న కండిషన్ ఏదైతే ఉందో ఆ స్థితి నుంచి తప్పకుండా మీరు నార్మల్ అయ్యి ఉంటారు. ఇదంతా కంప్లీట్ అయ్యేలోపు చేసి చూడండి తప్పకుండా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ప్రేమతో మీ హైమావతి.